దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభుల వారి యొక్క వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఈ సమయంలో అటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము కొన్ని మాటల్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత హేరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, యేసయ్యా మీకు వందనాలు. గడిచిన గత కాలం అంతా కూడా నీ పరిశుద్ధమైనటువంటి హస్తముల క్రింద దాచి నీ మనోహరమైనటువంటి సహవాసాన్ని అందించినటువంటి గొప్ప తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానం చేయనే ఉండగా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. 300 ఏండ్లు హానోకును ఎలాగూ నడిపించావో ఈ సమయంలో కూడా ప్రభువా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తోడే ఉండి ఆశీర్వదించి ఆదికాండ గ్రంథంలో నుండి మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఆది నుండి అంతం వరకు కూడా నీ మహిమ ప్రభువా మాపై ఉంచమని, నీ ప్రభావమును మాపై ఉంచమని, ఎంతటి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనము ఈ సమయంలో హానోకును గురించి మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 18వ వచనం నుంచి హానోకు యొక్క ప్రస్తావన మొదలవుతున్నది. హానోకు అనేటువంటి మాట 18వ వచనంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. 18, 19, 20, 21, 22, 23, 24 వచనాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అంటే దగ్గరగా 7 వచనాలు హానోకును గురించి మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. హానోకు గురించి మనం తెలుసుకునే ముందు మరలా ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 11వ అధ్యాయము, 5వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతను కనపడలే. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఒక మాట 6వ వచనం కూడా మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇక్కడ మనం కనుక గమనించగలిగితే విశ్వాసమును బట్టి హానోకు
మరణము చూడకుండా కొనిపోబడినని హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటూ ఉన్నాం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందే ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని తీసుకుని పోయిన కనుక అతడు కనిపించలేదు. మరలా మనము ఆదికాండ గ్రంథంలోకి వద్దాం. మనం చదువుకున్నటువంటి ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయము 18వ వచనం నుంచి హానోకు గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ హానోకును గురించి మనకి కేవలం ఈ వచనాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇంకేది కూడా దేవుడు రాపించడానికి అనుమతించలేదు. హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఏమనుకుంటున్నారు? దేవునితో నడవటం అంటే స్వయంగా దేవుడు వచ్చాడు, దేవుడు పక్కకు వచ్చాడు, దేవుడితో నడిచాడు అని కొంతమంది అనుకుంటారు. దేవుడితో నడవటం అంటే జీవితకాలం అంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాటిని తూచా తప్పకుండా పాటించటం. దేవునితో నడవటం అంటే మొదటి నుంచి దేవుడు తెలిసినప్పటి దగ్గర నుంచి ఎటువంటి విశ్వాసమును మనం కనపరిచామో చివరి వరకు కూడా మనం చనిపోతూ ఉన్నప్పటికీ కూడా అటువంటి విశ్వాసమును కనపరచటం. దేవునితో నడవటం అంటే అది. హానోకు ఆయన నడిచేటప్పుడు ఎటువంటి అవకాశం అనేటువంటిది లేదు. అక్కడ దగ్గర ప్రాచీన కాలంలో మనం కనుక చూస్తే అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉంటూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఆచారాలు కూడా ఉంటూ ఉన్నాయి. అనేకమైనటువంటి విధాలుగా ఆ సాతాను యొక్క శోధన, అపవాది యొక్క శోధన అనేటువంటిది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. 300 సంవత్సరాలు ఏకదాటిగా దేవునితో హానోకు నడవటం అంటే మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే 300 సంవత్సరాలలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. తిన్నాడు లేదు, పడుకున్నాడో లేదు, ఆస్తులున్నాయో లేదు, అంతస్తులుందో లేదు, ఇవన్నీ పక్కన పెడితే 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలకు ఆయన కొడుకు పుట్టాడు మతిశల. 65 సంవత్సరాల తర్వాత బహుశా ఈయన దేవుణ్ణి తెలుసుకుని ఉండొచ్చు. కొడుకు పుట్టిన తర్వాత దేవుణ్ణి తెలుసుకుని ఉండొచ్చు. దేవుని తెలుసుకున్న తర్వాత 300 సంవత్సరాలు దేవుణ్ణి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, 300 సంవత్సరాల్లో దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టాలి ఆయనకి? 300 సంవత్సరాల్లో మరి ఎన్ని శోధనలు ఆయన అనుభవించి ఉంటాడు, ఎన్ని పరీక్షలు అనుభవించి ఉంటాడు ఒకసారి గమనించారా? అయినా కూడా దేవుడు స్వయంగా పరలోక రాజ్యానికి తీసుకుని పోవటం అంటే చెక్కు చెదరినటువంటి విశ్వాసాన్ని ఆయన కనపరిచారు దేవుని ఎదుట. ఆయన భక్తి మామూలు భక్తి కాదు. ఏమండి, స్వయంగా దేవుడు, మీరు చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి కానానుకి నడిపించాలని దేవుడు అనుకుంటే ఐగుప్తులో ఉన్నటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ, ఆచారాలను అనుసరిస్తూ, వారి యొక్క రాజ్య నియమ నిబంధనలన్నింటినీ కూడా అప్పటిదాకా పాటించినటువంటి వాళ్ళు కానాను దేశము తీసుకుని పోతే అక్కడ కూడా వారు అదే విధంగా నడుచుకుంటారేమో, మరి వాక్యం గురించి, దేవుడి గురించి వారికి తెలియదేమో అని దేవుడు వారిని ఏం చేశాడంటే
11 రోజులు పట్టేటువంటి ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పొడిగించారు. అంటే 40 సంవత్సరాలు కూడా దేవుడు వారికి నేర్పించుకుంటూ నడిపించారు. 40 సంవత్సరాల్లో కూడా వారు నేర్చుకున్నది ఎంతమంది నేర్చుకున్నారు? 60 లక్షల మందిలో 2 మాత్రమే నేర్చుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! కానాను దేశానికి, భూలోకం మీద ఉన్నటువంటి కానాను దేశానికి తీసుకురావడానికి 40 సంవత్సరంలో వారిని ప్రిపరేషన్ చేయాలని దేవుడు అనుకున్నాడు. 40 సంవత్సరాలు కూడా సిద్ధపరచాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఏమాత్రం కూడా అది వారు స్వీకరించలేకపోయారు. పరలోకానికి, భూలోకంలో ఉన్నటువంటి కానాను దేశానికి తీసుకురావటానికి 40 సంవత్సరాలు ప్రిపరేషన్ చేస్తే, మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి పోవటానికి ఎంత ప్రిపరేషన్ కావాలి? హల్లెలూయా! ఎంత కావాలండి? చెప్పండి, ఎంత కావాలి? ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటి విధంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా నడుచుకోవాలండి? ఎంత పరిశుద్ధమైనటువంటి తలంపులు కావాలండి? ఎన్ని పరిశుద్ధమైనటువంటి కోరికలు ఉండాలండి? ఎంత లోక స్నేహాన్ని చంపేసుకోవాలండి? ఎంతగా లోకానికి దూరంగా ఉండాలండి? ఇవన్నీ చేయగలిగితేనే పరలోక రాజ్యం అనేటువంటిది ఉంటుంది. 300 సంవత్సరములు ఆయన దేవునితో నడిచాడు. ఆ దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో కరువులు ఉండొచ్చు, ఆయన కుటుంబం పట్ల ఎన్నో ఉండొచ్చు. అయినా కూడా వాటన్నిటినీ అనగదొక్కేసుకొని దేవుని కోసం 300 సంవత్సరాలు నిలబడ్డాడు. హెబ్రీయుల పత్రికలో ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టే, ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టే హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసమును బట్టే మరణము చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. మరణము చూడకుండా దేవుడు మనల్ని తీసుకుని పోవాలంటే ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత భక్తి మనలో ఉండాలి. దేవునితో నడుస్తున్నామంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటున్నారు, ఈరోజు వాక్యాన్ని తీసుకుంటున్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు, ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నారు, తర్వాత మందిరానికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇది దేవునితో నడవటం అనుకుంటూ ఉన్నారు. వాక్ విత్ గాడ్, దేవునితో నడవటం అంటే అది కాదు. దేవునికి ఇష్టడై దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలి. ఏమండి, దేవుడు పరలోకానికి తీసుకుని పోయాడంటే దేవుని యొక్క చిత్తాన్ని హానోకు ఎంతగా నెరవేర్చాడో చూడండి ఒకసారి. హల్లెలూయా! ఎంతగా నెరవేర్చుంటాడు ఆయన. దేవుని యొక్క చిత్తాన్ని హానోకు ఎంతగా నెరవేర్చి ఉన్నాడు. అందుకనే చూడండి, దేవునికి ఇష్టడుగా బ్రతికాడట ఆయన. దేవుడికి ఇష్టంగా బ్రతకటం అంటే సాధారణమైన విషయమా? దేవుడికి ఇష్టంగా బ్రతకటం అంటే అసలు అవంతం లోకానికి దూరంగా ఉండటమే. దేవుడు ఒక చోట అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏముందట? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఉన్నదంతా కూడా అదే. ఈ లోక స్నేహం దేవునితో వైరమని దేవుడు మరొక చోటు చెప్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా బ్రతకటం అంటే అసలు లోకంలో కాదు, ఈ భూలోకంలో బ్రతికిన లోక మాలిన్యము అంటకుండా బ్రతకాలి. దేవుని చిత్తానుసారంగా ఉండాలి అంటే లోకమును అసలు దగ్గరికి రానివ్వకుండా ఉండాలి. అది హానోకు జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా! ఎంత కఠినమైనటువంటి శ్రమలు వచ్చినా కూడా ఆయన దేవునితో నడిచాడట. ఈ మధ్యన ఆర్ఆర్కే మూర్తి గారు ఒక వాక్యంలో చెప్తూ ఉన్నారు హానోకును గురించి. హానోకు దేవునితో నడిచేటువంటి దాని గురించి ఒక వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు. హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడట.
ఈ హానోకు వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడట. దేవుడు కూడా హానోకు వెంట ఉన్నాడు. వీరిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుడను హానోకు ఆరోగ్యమూర్తి గారు చెప్పినటువంటి మాటలు నీకు చెప్తూ ఉన్నారు. రోడ్డు మీద లేకపోతే ఎక్కడికో నడుస్తూ ఉన్నారు. నడుస్తూ అలా వారు మాటల్లో పడి, అనేకమైనటువంటి మాటల్లో పడి వారు అదంతా ఇప్పుడు తెలియకుండా, ఏ ప్రాంతానికి వచ్చాము అనేటువంటి తెలియకుండా, ఎక్కడికి వచ్చాము అనేటువంటి తెలియకుండా వారు కాస్త ముందుకు నడిచారు. విస్తారమైనటువంటి మాటలు వారి మధ్య కొనసాగుతూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హానోకు మాట్లాడుతూ ఉన్నాడు. వారి మధ్య మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు. చక్కగా వారు వస్తూ ఉన్నారు, నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడికి వచ్చాడు హానోకు? ఎక్కడికో వచ్చిన తర్వాత చాలా దూరం వచ్చేసాము ప్రభు అని ప్రభుతో అంటూ ఉన్నాడు, దేవునితో అంటూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు హానోకుని, వచ్చేసాం కదా, ఇక్కడే మా ఇల్లు, వెళ్ళిపోదాం ఇక్కడే మా ఇల్లు, ఒక 2 అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది, వెళ్ళిపోదాంపా అని హానోకుని దేవుడు తన ఇంటికి తీసుకుని పోయాడట. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత మీరు చూడండి ఒకసారి. అర్థమైందా? ఈ మాటల్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థమైందా మీకు? అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. లోకం అనేటువంటిది తెలియకుండా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు నడవాలో అనేది తెలియకుండా దేవునితో నడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్పినటువంటి, అప్పటికి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ, వాటన్నిటిని కూడా అనుసరిస్తూ, తన జీవితంలో అన్వయించుకుంటూ ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఇలా నడిచిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును ఆయన బ్రతికి, ఆయన దేవుని చేత స్వయంగా కొనిపోబడ్డాడు. దేవుడు ఆయన తీసుకుని పోయాడు. ఇక ఈ ప్రపంచంలో నువ్వు ఉండటానికి వీలేదు. ఈ ప్రపంచంలో నీకు పెట్టినటువంటి పరీక్షలు అన్నీ కూడా అయిపోయాయి, నీవు పాస్ అయిపోయావు. ఈ ప్రపంచంలో నీకు ఇక పని లేదు, ఈ ప్రపంచంతో నీకు ఇక పని లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కనుక నువ్వు వెంటనే నా దగ్గరకు వచ్చేసాయని ఆయనని చనిపోనివ్వకుండా, మరణము ఆయన రుచి చూడకుండా ఏం చేశాడంటే దేవుడు హానోకుని తీసుకొని పోయాడు. బ్రతికి ఉండగానే హానోకుని పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా! అంటే ఎంతగా దేవునితో నడిచాడు మీరు చూడండి ఒకసారి. ఈ రోజుల్లో మనము ఏదైనా సరే కష్టం వచ్చినా, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినా మనం వెంటనే ఏం చేస్తామంటే తొలగిపోతాం, ఆ మార్గంలో నుంచి తొలగిపోయి మరలా వస్తూ ఉంటాం. తొణికిసలాడేటువంటి భక్తిని మనం చేస్తూ ఉంటాం. దేవుడు అలాగున చేయొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం చూడండి, ప్రకటన గ్రంథంలో కనుక మనం చూస్తే 7 సంఘముల గురించి అక్కడ దేవుడు ప్రస్తావిస్తాడు. ఒక్కొక్క సంఘముల గురించి ఒక్కొక్క బలహీనత చెప్తూ ఉంటాడు అక్కడ. కానీ హానోకు గురించి కనుక మనం చూస్తే ఆయనలో బలహీనతలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని పోయేంత బలమైన విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా! ఈ రోజుల్లో మనకుందా అటువంటి విశ్వాసము? ఈ రోజుల్లో మనము అటువంటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నామా దేవుని ఎదుట? అంత గొప్ప భక్తి మనకు రావాలంటే ఎంతగా దేవునిలో మనం లీనమైపోవాలి. పరలోక రాజ్యానికి పోయేటువంటి అర్హత హానోకు కలిగి ఉన్నాడంటే ఆయన ఎంతగా దేవునికి ఇష్టడై బ్రతికాడు, ఎంతగా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మీరు చూడండి ఒకసారి. వెనకటి కాలంలో, ప్రాచీనమైనటువంటి కాలంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఆ కాలంలో ఆయన దేవునితో అలాగున నడిచాడంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి. ఎంత గొప్ప ఆ విషయం అది. హల్లెలూయా!
కనుక ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగున నడవాలంటే ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. ఒకసారి మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం దేవునిలో వినియోగించుకోవాలి. కాబట్టి మనము మరి ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొక లేఖనాన్ని మనం చదువుదాం. చూడండి, 24, 27వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే, ఈ ప్రార్థన ఎలియాజరు అనేటువంటి దాసుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం యొక్క దాసులలో ప్రాముఖ్యమైనటువంటి దాసుడు, అబ్రహాం యొక్క పనివారిలో అతి ప్రాముఖ్యమైనటువంటి పనివాడు ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము చెప్తాడు, ఎలియాజరు నా వారి వద్దకు వెళ్ళి నీవు ఇస్సాకుకు మరి కుమార్తెని తీసుకొనిరా అని, పెళ్లి కుమార్తెను తీసుకొనిరా అని ఎలియాజర్ని అబ్రహాము వారి యొక్క బంధువుల ఇంటికి పంపిస్తారు. అయితే వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు ఇంతకాలం అబ్రహాముకి తోడై ఉన్నావు, నా యజమానుడికి తోడై ఉన్నావు, అబ్రహాంకి నీ కృపను సత్యంలో చూపటను మానలేదు. అయితే నేను త్రోవలో ఉండగానే మరి వారి యొక్క అబ్రహాం యొక్క నా యజమాని యొక్క బంధువుల ఇంటికి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన దేనికోసం వెళ్ళాడు అంటే, ఆయన ఇస్సాకుకి పెండ్లి కుమార్తె కోసము ఆయన వెళ్ళాడు. అందునిమిత్తమై నన్ను నడిపించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలియాజర్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితకాలంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరి చిత్తానుసారంగా ఎవరి కనుసైగల్లో మనం నడవాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క కనుసైగల్లో మనం నడవాలి. ఎలియాజు ఏ పని కోసం వెళ్ళాడు, ఆ పని కోసమే ఆయన నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము ఏ పని కోసం ఇక్కడికి వచ్చాము? ఏ పని కోసం వచ్చామండి మనం ఇక్కడికి? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని వినటం కోసం మనం ఇక్కడికి వచ్చాం. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవునిలో మనం నడిపించుకోవాలని ఇక్కడికి వచ్చాం. దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏమండి, నడిపింపుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో, ఆయన చిత్తానుసారంగా మనం నడవాలా వద్దా అనేటువంటి విధానంలోకి మనం రావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? హల్లెలూయా. అటువంటి దేవుడు నడిపింపును మనకు రావాలి, మన కుటుంబానికి రావాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ప్రార్థన వాటి గురించి మనం చెయ్యం. దయచేసి గమనించండి. లోక మాలిన్యమును అంటకుండా హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలట? 300 సంవత్సరాలు. ఆ 300 సంవత్సరాలు చెక్కు చెదరని విశ్వాసము దేవుని ఎదుట కనపరిచి మరణమును రుచి చూడకుండా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. మరణాన్ని ఆయన రుచి చూడలేదు. హానోకు మరణించలేదు. ఆయన ఈ భూమి మీద అందరూ శిథిలమైపోతూ ఉండగా ఈయన యొక్క శరీరం అనేటువంటిది భూమిలో సమాధి చేయబడి శిథిలమైపోలేదు. డైరెక్ట్గా ఏం చేశాడు? దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. పరలోకానికి తీసుకొని పోయేటువంటి విధానంలో హానుకున్నాడంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భక్తిని దేవుని ఎదుట ఆయన ప్రదర్శించాడు. ఎంత గొప్ప భక్తి అది! ఆ భక్తిని మనం కూడా అలవరుచుకోవాలి. హానోకు ఏ విధంగా దేవునితో నడిచాడో, ఎటువంటి విశ్వాసమును కలిగి దేవునితో నడిచాడో, అటువంటి గొప్ప విశ్వాసమును మనం కూడా కలిగి ఉండాలి.
ఈ రోజుల్లో మనం దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని పోయేటువంటి భక్తి మనలో ఉందా? వీళ్ళందరికంటే ముందుగా మనల్ని దేవుడు మన దగ్గరకు వచ్చి, పరలోకానికి రాబెడ్డా, ఇక్కడ నీ లోకంలో ఇక పని లేదు, నీవు నా ఎదుట అద్భుతమైనటువంటి భక్తిని కనపరిచావు, మనం వెళ్ళిపోదాం పదా అని తీసుకుని పోయేటువంటి భక్తి నీలో ఉందా? లేదు. గుండెల మీద చేసుకొని చెప్పండి ఒకసారి, ఉందా? ఎవరిలో కూడా లేదు. హానోకు అటువంటి భక్తిని ఆయన కనపరిచాడు, అటువంటి విధానాన్ని ఆయన మరి నడుచుకున్నాడు. కనుక మనం కూడా అటువంటి భక్తిని చేస్తే, అటువంటి విధానంలోకి మనం నడిస్తే దేవుడు మనల్ని అద్భుతమైనటువంటి విధంగా మరి ఆయన ముందుకు నడిపిస్తాడని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మనకి అనేకమైనటువంటి చోట్ల చెప్తూ ఉన్నాడు. ఎవరి నడిపింపు కావాలి మనకి? దేవుని నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. ఆయన నడిపిస్తేనే మనం నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తేనే మనం నడవాలి. మనం ఒక పనికి వెళ్తూ ఉన్నాం, ప్రభువా నేను ఒక పనికి వెళ్తూ ఉన్నాను, నన్ను నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏదైనా షాప్ పెట్టుకుంటూ ఉన్నాం, లేకపోతే ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యాపారం నీ చిత్తానుసారంగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదు. తర్వాత మనం ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం, ఆరాధన జరుగుతూ ఉన్నది, మనము మరి నీ చిత్తానుసారంగా నేను వెళ్ళి స్తుతించాలి, అక్కడ ఎవరు ఏ విధంగా స్తుతించినా, అక్కడ ఎవరు ఏ విధంగా ఉన్నా నేను మాత్రం నీకు ఇష్టడుగా ఉండాలి, నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను వాక్యాన్ని వినాలి, నీ చిత్తానుసారంగా విన్నటువంటి వాక్యాన్ని నా కుటుంబంలో అన్వయించుకుని కుటుంబాన్ని ఆ విధంగా నడిపించుకోవాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా అనుకుంటున్నారా? 300 ఏండ్లు హానోకు దేవునితో నడిచాడు. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో ఎవరికి తెలియదు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో, ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు. హానోకు ఒకటే అనుకున్నాడు, ఎవడు నడిచినా నడవకపోయినా, ఎవడు వచ్చినా రాకపోయినా నేను మాత్రం దేవుని పట్టుకోవాలి, దేవుని విడవకూడదు, దేవుని వెంట నేను ఉండాలి, దేవుని యొక్క నడిపింపులో నేను ఉండాలి, ఆయన యొక్క కనుసేగుల్లో నేను ఉండాలి. ఆకాశం నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క క్రియకు ప్రతిఫలం ఇస్తాడు అని ఇవన్నీ కూడా తెలుసుకొని జ్ఞాన వివేకములు కలిగి ఆలోచన చేసి ఆయన దేవుని వెంట నడిచారు. ఎవడొచ్చినా రాకపోతే నాకేంటి, నేను దేని వెంట నడవాలి, దేవుడు నడుస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, కనుక ఆయన నడిపింపులో నేను ఉండాలి అని హానోకు నిశ్చయించుకున్నాడు. ఈ రోజుల్లో మందిరానికి ఎవడైనా ముందుగా వస్తున్నాడా? ఆమె వెళ్ళిందా, ఆమె నడిచిపోయిందా, ఆమె పోయిందా, ఆమె పోయిన తర్వాత నేను పోవాలి అని పోటీల తత్వంతో ఉంటూ ఉన్నారు. ఇదంతా అవసరం లేనటువంటి పని. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు భక్తి చేసినా చేయకపోయినా, నీ భక్తి దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, నీవు దేవుని ఎదుట ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? ఎవరితో నీకు పని లేదు, బంధువులతో పని లేదు, చుట్టాలతో పని లేదు, స్నేహితులతో పని లేదు, తల్లిదండ్రులతో పని లేదు, మరి నీ అక్క చెల్లెలతో పని లేదు, ఎవరితో నీకు పని లేదు, పాస్టర్ గారితో పని లేదు, సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులతో నీకు పని లేదు, ఎవరితో నీకు పని లేదు. నీవు దేవుని ఎదుట సరైనటువంటి పద్ధతిలో నడుస్తున్నావా లేదా అని నిన్ను నీవు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. హల్లెలూయా. ఎవరితో నీకు పని లేదని నీవు ఎలాగున నడుస్తూ ఉన్నావు? దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నావా? దేవుడేసినటువంటి ఆ అడుగులోనే నువ్వు నడుస్తూ ఉన్నావా? దేవుడిచ్చినటువంటి ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా అనేటువంటిది నువ్వు సరి చూసుకోవాలి. ఇలాగన ఉంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకొని పోతాడు. చిత్తానుసారంగా మనం నడవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 7:21 ప్రభువు అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ
ఏం చేయాలట? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడే పరలోక రాజ్యాన్ని చేస్తాడని ప్రభు యొక్క మరి ఆ లేఖనాల్లో చెప్తూ ఉన్నాడు. అంటే ఆనోకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? దేవునికి ఇష్టడై బ్రతికడా లేదా? దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నడిచాడా లేదా? హల్లెలూయా. బైబిల్లో మొట్టమొదటగా మనుషులందరికంటే పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరట? హానోకు. దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు, నేను హానోకుని మరణమును చూడకుండా పరలోకానికి తీసుకుని పోయాను. మనుషులందరిలోకెల్లా మొదటి మనిషి పరలోకంలో ప్రవేశించాడు. అంటే దేవుడే అందరికీ స్వయంగా చెబుతూ ఉన్నాడంటే ఆయన ఎంత భక్తిని కనపరుచుండాలండి బాబు. చూడండి ఒకసారి, అర్థమవుతున్నా మీకు ఈ విషయాలన్నీ? దేవుడే స్వయంగా తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, ఈ మనుషులందరికంటే హానోకుని మొదటగా నేను పరలోక రాజ్యానికి తీసుకుని పోయాను. ఎంత భక్తిని చేశాడు. అటువంటి భక్తిని మనం అలవర్చుకోవాలి. అటువంటి భక్తిని మనం దేవుని ఎదుట కనపరచాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎటువంటి విశ్వాసమును కలిగి హానోకు నడిచాడు, అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎటువంటి నమ్మకమును కలిగి నడిచాడు, అటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. ఏ పరిస్థితులున్నా, ఎటువంటి ఒడిదుడుకులున్నా, కరువులైనా, కాటకమైనా, ఆయన తిన్నాడో తినలేదు ఎవరికి కూడా తెలియదు. కానీ ఏం చేశాడంటే దేవుని చిత్తానుసారాన్ని ఆయన పాటించాలి. మనం కూడా దేవుని యొక్క చిత్తానుసారాన్ని మనం పాటించాలి. దేవుని ఎదుట సరైనటువంటి భక్తిని మనం కనపరచాలి. అటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.